సంభల్కి సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది. సంభల్లో మసీదు ఆలయం ఆనవాళ్లు ఇప్పుడు బయటపడ్డాయి. మసీదులో కొత్తగా ఆలయం ఆనవాళ్లు బయటపడ్డాయి. దాన్ని కోర్టు నియమించిన అడ్వకేట్ కమిషనర్ లేటెస్ట్గా తన రిపోర్ట్లో బయటపెట్టింది. ఆలయం కూల్చే అక్కడ మసీదు నిర్మాణాన్ని చేపట్టినట్టుగా గుర్తించారు. ఆలయం టైంలో ఉన్న వట వృక్షాలే ఇప్పటికీ ఆ మసీదులో సాక్ష్యాలుగా ఉన్నాయని, అలాగో సంభల్లో ఉన్నది మసీదు కాదు మందిరమే అని, ఆ మందిరాన్ని పడగొట్టే మసీదు కట్టారని చెప్పేసి చెప్తున్నారు. అయితే సంభల్లో ఉన్నది మందిరం కాదు మసీదని రీసెంట్గా అసద్ చెప్పుకుంటూ వచ్చారు. అందుకు సంబంధించిన ఆధారాలతో కోర్టులో పిటిషన్ కూడా వేశారు అసదుద్దీన్ ఓవైసీ. అయితే అసద్ ఆధారాలు చూపించిన మర్నాడే అడ్వకేట్ కమిషన్ ప్రకటనతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉత్తరప్రదేశ్లోని సంభల్లో జామా మసీదు సర్వేపై అడ్వకేట్ కమిషనర్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. జామా మసీదులో ఆలయం ఆనవాళ్లు లభించినట్టుగా అడ్వకేట్ కమిషనర్ నివేదికలో వెల్లడించారు. మసీదులో కొత్తగా నిర్మాణాలు చేపట్టినట్టుగా కూడా వెల్లడించారు. అంతేకాకుండా జామా మసీదులో 2 వటవృక్షాలు అంటే మర్రి చెట్లు కూడా ఉన్నట్టుగా వెల్లడించారు. మసీదులో పెద్ద బావిని కూడా గుర్తించారు. బావి మసీదు లోపల సగం బయట సగం ఉన్నట్టుగా కూడా వెల్లడించారు. అంతేకాకుండా 50 రకాల పూల చెట్లను కూడా అక్కడ గుర్తించారు. సో దేశవ్యాప్తంగా సంభల్ మసీదులో సర్వే మీద ఇప్పుడు చర్చ జరుగుతోన్న సమయంలో ఈ అడ్వకేట్ కమిషనర్ నివేదిక సంచలనం రేపుతోంది. సంభల్లో 1978 నాటి శివాలయం కూడా లేటెస్ట్గా బయటపడింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్లోని అంతర్గత వివరాలు వెల్లడైనట్టుగా సమాచారం దొరుకుతోంది. మొదటి రోజు నవంబర్ 19న 2.5 గంటల వీడియోగ్రఫీ, రెండవ రోజు నవంబర్ 20న 3 గంటల వీడియోగ్రఫీ చేశారు. మొత్తం 4.5 గంటల వీడియోగ్రఫీని సర్వే రిపోర్ట్లో పేర్కొన్నారు. దాదాపు 1200 ఫోటోలు తీశారు. మసీదులో ఆలయానికి సంబంధించిన ఆధారాలు లభ్యమైనట్టుగా సమాచారం. షాహీ జామా మసీదు లోపల 2 మర్రి చెట్లు ఉన్నాయి. ఆ ఆనవాళ్లు కూడా ఉన్నాయి. మర్రి చెట్లను దేవాలయాల్లో పూజిస్తారు. మనకు తెలుసు మసీదులో సగం లోపల సగం బయట ఒక బావి కూడా ఉంది. ఆ బావిలో సగభాగం మసీదు లోపల ఉండగా బయట భాగాన్ని కప్పేసి ఉంచారు. 50కి పైగా గుర్తులు కనిపించాయి. సాదాసీదాగా ఏర్పాటు చేశారు. మసీదు పాత నిర్మాణాన్ని మార్చినట్టుగా కూడా ఈ ఆధారాలను బట్టి మనకు తెలుస్తోంది. కొత్త నిర్మాణానికి సంబంధించిన ఆధారాలు లభించాయి. ఆలయ ఆకారాన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసేసి పెయింటింగ్ చేసేసినట్టుగా తెలుస్తోంది. సో ఈ లేటెస్ట్గా బయటపడ్డ అడ్వకేట్ కమిషనర్ రిపోర్టుకు సంబంధించిన మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, నిన్న ఆధారాలు అసద్ సమర్పించారు, ఇవాళ కమిషనర్ కొత్తగా రిపోర్ట్ బయటపెట్టారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? కోర్టు దీనిపై ఎలా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారు? నిజానికి కోర్టు ఆదేశంతో అడ్వకేట్ కమిషన్ సర్వేను చేపట్టింది. నవంబర్ 19న ఒకరోజు, నవంబర్ 24న మరొకసారి. ఈ 2 పర్యాయాలు ఆ షాహీ జామా మసీద్ ప్రాంతానికి వెళ్ళి వీడియోగ్రఫీతో సహా ఆర్కియాలజికల్ సర్వేని నిర్వహించారు. మొదటి రోజు 1.5 గంటన్నర, రెండో రోజు 2.5 గంటల పాటు, 3.5 గంటల, మొత్తంగా 4.5 గంటల పాటు ఆ వీడియో చిత్రీకరణ, 1200 ఫోటోగ్రాఫ్స్, వీటన్నింటితో కూలంకషంగా ఒక నివేదికను ఫైనలైజ్ చేసి టెక్నికల్ అంశాలన్నింటినీ కూడా అందులో పొందుపరిచి సీల్డ్ కవర్లో ఈరోజు ఆ డిస్ట్రిక్ట్ కోర్టులో ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. సీల్డ్ కవర్లో ఉంది కాబట్టి అందులో ఉన్న సమాచారం ఏంటి అన్నది అయితే అధికారికంగా బయట ఎవరికి తెలియదు. కానీ నివేదికలో ఉన్న అంశాలు కొంత లీక్ అయ్యాయని చెప్పవచ్చు. దాని ప్రకారమే ఇప్పుడు బయట ఉన్న చర్చ అంతా కూడా నిజానికి అక్కడ ఒక ఆలయం ఉండేది, అది హరిహర మందిరం. ఆ ఆలయాన్ని కూల్చేసిన తర్వాతనే మసీదు నిర్మాణం జరిగింది అన్నది నివేదిక బలపరుస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఎందుకంటే 1529లో బాబర్ భారతదేశం మీద దండయాత్రలు జరిపిన ఆ సమయంలో ఆయన ఆదేశాల మేరకు అక్కడ ఒక ఆలయాన్ని కూల్చేసి ఈ మసీదును నిర్మించారు అన్నది చరిత్ర చెప్తున్నది. కాబట్టి అక్కడ ఆలయం గతంలో ఉండేది అంటూ హిందూ సంఘాలు వాదిస్తూ వచ్చాయి. కానీ ఇటు అసదుద్దీన్ ఓవైసీ కానీ ముస్లిం సంఘాలు కానీ వారంతా చెప్తున్నది అక్కడ కొన్ని వందల సంవత్సరాల నుంచి మసీదే ఉంది, ఆ మసీదుని ఇప్పుడు ఆలయం అనడం సమంజసం కాదు అన్నట్లుగా వారు వాదనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం అదంతా వక్ఫ్ స్థలం, వక్ఫ్ ల్యాండ్లో ఈ తరహా సర్వేలు జరపడం కానీ, లేకపోతే ఇంకా వక్ఫ్ స్థలంలోనే ఒక పోలీస్ అవుట్ పోస్టు నిర్మిస్తున్నారంటూ అసదుద్దీన్ ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు.
దాంట్లో బాబ్రీ మసీదు కూల్చివేత అంశాన్ని ప్రస్తావించారు. అలాగే వారణాసిలో ఉన్న మసీదుని దానికి సంబంధించిన ప్రస్తావన కూడా చేసుకుంటూ వచ్చారు. అంటే మసీదులను ఆలయాలుగా మార్చే ఒక కుట్ర ఏదో జరుగుతుంది అన్న ఉద్దేశంలో ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. దానికి కౌంటర్గానే ఈరోజు ఈ రిపోర్ట్లో ఉన్న అంశాలు లీక్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఆ నివేదిక అయితే మసీదులో గతంలో ఆలయం ఉండేది, ఆలయం ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నాలు జరిగాయి, అక్కడ ఆలయానికి సంబంధించిన నగిషీలు కానీ లేకపోతే ఏమైనా చిత్రపటాలు కానీ ఏమైనా ఉంటే వాటికి ప్లాస్టరింగ్ చేసేసి తర్వాత పెయింట్ వేశారు అంటూ కూడా ఆ నివేదికలో పొందుపరిచినట్లుగా మనకు తెలుస్తోంది. అలాగే పాతకాలంలో ఆలయాలు ఉన్న చోట మర్రి చెట్లు, రావి చెట్లు ఇలాంటి చెట్లను పెంచేవారు, ఎందుకంటే అక్కడికి వచ్చే భక్తులకు నీడనివ్వడం కోసం. అలాగే ఈ చెట్లకు విశిష్టత కూడా ఉంటుంది హిందూ పూజా విధానాల్లో, ఆ చెట్లకు పూజిస్తూ ఉంటారు. సో ఈ చెట్లు కొన్ని వందల సంవత్సరాలుగా అక్కడ ఉన్నాయనంటే అది ఖచ్చితంగా ఆలయమేనన్న ఒక అభిప్రాయానికి హిందూ సంఘాలు వస్తున్నాయి. ఈ కమిషన్ నివేదికలో కూడా అది పొందుపరిచినట్లుగా తెలుస్తూ ఉంది. దానికి తోడు ఒక బావి ఉంది, ఆ బావికి సంబంధించిన ప్రస్తావన పురాణ ఇతిహాసాల్లో అక్కడున్న చరిత్రలో ఉన్నదని చెప్తున్నారు. దాన్ని మృత్యు కుహూరంగా వ్యవహరించేవారని, అంటే ఒక సాల్వేషన్, ముక్తి కోసం అందులోకి దూకి ప్రాణత్యాగాలు చేసేవారన్నది అక్కడున్న చరిత్ర ప్రకారం చెప్తున్నారు. ఇలాంటివన్నీ కూడా హిందూ సంస్కృతి సాంప్రదాయాల్లో మాత్రమే ఉంటాయి. ఆ ప్రకారం అది ఖచ్చితంగా ఆలయమేనన్న వాదన హిందూ సంఘాల వైపు నుంచి వస్తుంది. మరి ఈ నివేదిక మీద కోర్టు తదుపరి విచారణ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఏం తీర్పునిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. రైట్ మహాత్మా, థ్యాంక్ యూ.